ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, కెరీర్, విద్యా, వివాహ పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి నుంచి గురుడు 9వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. శనిదేవుడు 7వ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. రాహువు, కేతువు 2024-25 వరుసగా అష్టమ స్థానం, 2వ స్థానం నుంచి సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల ప్రభావంతో కొత్త ఏడాదిలో సింహరాశి వారికి తిప్పలు తప్పకపోవచ్చు. అనేక రంగాల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఆదాయం 2, వ్యయం 14. ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా విపరీతమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఆదాయం కంటే ఖర్చులు గణనీయంగా పెరగవచ్చు. అయితే మీ ఆత్మవిశ్వాసంతో అన్ని సవాళ్లను అధిగమిస్తారు. ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అకౌంటెంట్లు వంటి నిపుణుల నుంచి ఆర్థిక సలహాలు, మార్గదర్శకత్వం పొందడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంటాయి. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. మీ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటం వల్ల కొంత మార్పులు వస్తాయి. ఆరోగ్యకరమైన సహాయక సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే సవాళ్లను కుటుంబ మద్దతుతో ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి విద్యార్థులు తెలుగు నూతన సంవత్సరంలో విద్యారంగంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందుతారు. సింహరాశి వారి స్వభావానికి ప్రసిద్ధి చెందింది. బహిరంగ ప్రసంగం, చర్చ లేదా ప్రదర్శన కళలు వంటి రంగాల్లో రాణించవచ్చు. మీరు ఏకాగ్రతతో లక్ష్యాలను సాధించేందుకు కొంత కష్టపడాల్సి ఉంటుంది. సింహరాశి వారికి ఉగాది నుంచి కెరీర్ పరంగా కొన్ని మంచి ఫలితాలు వస్తాయి. ప్రస్తుత కెరీర్లో ముందుకు సాగేందుకు, కొత్త మార్గాలను అన్వేషించేందుకు కొత్త అవకాశాలను పొందుతారు. ఈ రాశి వారు వినోదం, నిర్వహణ, రాజకీయాలు, వ్యవస్థాపకత వంటి రంగాల్లో కెరీర్ పరంగా ఆసక్తి చూపొచ్చు. సింహరాశి వ్యక్తులకు సంవత్సరం పొడవునా కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశివారు ఉగాది నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తూ శారీరక, మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో మీరు ఒత్తిడి స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన వంటి ఒత్తిడి సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆహారం, పోషణపై శ్రద్ధ వహించాలి. ఈ రాశి వ్యక్తులు తెలుగు నూతన సంవత్సరంలో మంచి అవకాశాలను పొందుతారు. అయితే వివాహం గురించి, వారి ఆలోచనల గురించి జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీ సంబంధాలలో విభేదాలకు కారణమవుతుంది. ఇప్పటికే వైవాహిక జీవితంలో ఉండేవారు లోతైన భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవచ్చు. పాటించాల్సిన పరిహారాలు: సింహరాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. అవసరమైన విద్యార్థులకు సాయం చేయాలి. పుస్తకాలు లేదా ఇతర అధ్యయన సంబంధిత సామాగ్రిని కొనుగోలు చేయాలి. ఆరోగ్యకరమైన ఇబ్బందులను అధిగమించడానికి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. శుక్రవారం రోజున దుర్గా సప్తశతి పారాయణం చేసి శ్రీ దుర్గాదేవి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించాలి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.